అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. తులారాశి వారికి 29, 30, 31 తేదీలో జరిగే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ 3 రోజులు వచ్చేప్పటికీ బాగా బిజీగా ఉంటారండి. అయినా సరే ఒక 10 నిమిషాలు మీరు వీడియో కనుక ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు అంతా కూడా విలువైన సమాచారం తప్ప ఎటువంటి టైం వేస్ట్ అనేది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు అనమాట. వీరికి ముందు చూట అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే వీరికి సమస్య వస్తుంది, వీరికి దగ్గర ఏదైనా ఇబ్బంది అనేది రాబోతుంది అనుకుంటే దాన్ని ముందుగానే గ్రహించేసి అక్కడి నుంచి వెంటనే పక్కకు తప్పుకుంటారనమాట. అంత తెలివైనటువంటి వ్యక్తులుగా ఈ తులారాశి వారు ఉంటారు. అలాగే ఎదుటి మనిషిని పూర్తిగా చదివేటటువంటి టాలెంట్ కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎవరైనా సరే వీరిని ఇబ్బంది పెట్టాలి, లేదా వీరికి ఏదైనా నష్టం చేయాలి, లేదా వీరి వెనకాల ఏదైనా మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తే మాత్రం అస్సలు అలాంటి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టేసేస్తారు. వారితో జీవితంలో కూడా ఎక్కడ కూడా కలిసేటువంటి ప్రయత్నాలు, ఆలోచన కానీ చేయరనమాట. అలాంటి వాళ్ళని వదిలించుకుంటారని చెప్పుకోవచ్చు. వీరికి రాశి అధిపతి అంటే గురువు వచ్చేసప్పటికి శుక్రుడు అనమాట. అంటే శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తులారాశి వారి మీద ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరి చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ధనపరమైనటువంటి సమస్యలు అనేటివి వీరికి ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వీరి ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క ఎప్పుడు కూడా చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా ఈ తులారాశి వారు మనం గమనించినట్లయితే కనుక ఎంత లేని కటక పేదరికంలో ఉన్న వారి దగ్గర అయినా సరే ఒక 1000 రూపాయలైనా ఉంటాయన్నమాట. అంటే చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. శుక్రగ్రహం అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదృష్టం ఉన్నటువంటి రాశుల్లో తులారాశి వారిది ముందుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా సరే మీరు జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు అనేవి కూడా గట్టిగా ఉంటాయండి. ఎప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉంటారు. అంటే ఎప్పుడు వీరికి ఎలా ఉంటాయంటే వీరికి శక్తికి మించినటువంటి సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అసలు వీరు చేయగలుగుతారా లేదా అని చెప్పేసి దేవుడు ఒక పరీక్ష పెట్టేస్తుంటారు అనమాట. అంటే సమస్యలు అంటే అలా వస్తుంటాయి. తల్లి దగ్గర కూడా గొడవలు అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే వీరికి ప్రేమ చూపిస్తే ఎంత అనుకూలంగా ఉంటారు తులారాశి వ్యక్తులు. వీరిని ఏంటంటే కొంచెం మీద గట్టిగా మాట్లాడిన, మందలించిన వీరేంటంటే భరించలేదన్నమాట. ఎందుకంటే మేము కరెక్ట్గా ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు ఇలా మాట్లాడాలి అని చెప్పి అడిగేస్తారు. తులారాశి వ్యక్తుల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే కుటుంబంలో ఎక్కువగా కలహాలు అనేటివి ఉంటాయి. వీరి వైవాహిక జీవితం అయితే చాలా బాగుంటుందండి. అంటే వీరి యొక్క భాగస్వామిని అయితే వీరు చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారనమాట. పూర్తిగా కుటుంబం కోసం ఆలోచించి కుటుంబం కోసం కష్టపడేటువంటి మనుషులు అనమాట. వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క చేసే ఆలోచన కానివ్వండి, ప్రతిదీ కూడా కుటుంబం గురించి మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారి భాగస్వాములు ఎవరైతే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వీరు చేసుకున్న అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అయితే వీరు ప్రతిదీ కూడా అంటే స్థిర చిరాస్తులు వీరికి ఉన్నప్పటికీ కూడా వీరేంటంటే సొంత కాళ్ళ మీద వీరు అంటే నిలబడేటువంటి ఇష్టపడే వ్యక్తులు అనుకోవచ్చు. మనం కష్టపడాలి, మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి, సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక స్థాయిలోకి రావాలి, పలానా వాళ్ళంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి వీరు ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టంగా పడతారు. ఆ కష్టానికి తగినటువంటి రెట్టింపు ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారనమాట. వీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా బాగా బిజీగా ఉంటారనమాట. వారికి తినే సమయాలు, అలాగే రాత్రి పడుకునేటువంటి సమయాలు కూడా చాలా లేటుగా ఉంటాయన్నమాట. అంత బిజీగా ఉంటారు. వీళ్ళు ఎక్కువ శాతం వచ్చేటప్పటికి వ్యాపారం చేసేవారు ఉంటారనమాట. అంటే ఎక్కువగా ఒకరి కింద వీరు పని చేయడానికి ఇష్టపడరు. ఒకరి కింద పని చేస్తే మనకు వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ఏంటంటే ఆ చేసే పని ఏదో మనం సొంతంగా పెట్టుకొని చేసుకుంటే
ఆ వచ్చే రూపాయి ఏదైనా సరే మనకే ఉంటుందని చెప్పేసి ఎక్కువగా వ్యాపారం చేయడానికి ఇష్టపడతారనమాట. ఒకరి కింద ఉద్యోగాల్లో ఇట్లా చేయడం అనేది చాలా వరకు కూడా తక్కువ అనమాట. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉండొచ్చు, కానీ కాకపోతే ఎక్కువ శాతం ఆలోచన విధానం అనేది అలా ఉంటుందన్నమాట. అలాగే వీరికి మీకు ఎంత అంటే మీ ఆలోచన విధానం ఎలాగైతే ఉంటుందో మీ ఆశకు తగ్గట్టుగా మీ తాపత్రయాలు తగ్గట్టుగా మీకు కలుసుబాటు అనేది అట్లే ఉంటుందన్నమాట. మీకు చేసి పెట్టేటువంటి ప్రతి పెట్టుబడిలో కూడా మీకు మంచిగా లాభదాయకంగా ఉంటాయి. అంటే మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మీకు ఎక్కడ కూడా నష్టం అనేది జరగదు. మీకు పోయిందనుకున్న రూపాయి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా వ్యాపారంలోకి అభివృద్ధి కోసం ఎక్కడైనా చేయబదులుగా డబ్బులు తీసుకొని లేదా అప్పుగా తీసుకొని అయినా సరే ఆ వ్యాపారంలోనే మాత్రం ఖచ్చితంగా మంచిగా అంటే శ్రద్ధ పెట్టి కష్టపడతారనమాట. ఆ అప్పులన్నీ కూడా వచ్చే లాభాల వల్ల తేలికగా తెచ్చుకొని బయట పడగలుగుతారు. అలాగే వీరు దాన్ని ఆ రూపాయి ద్వారాగా మంచిగా పైకి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇట్లా వీరేంటంటే ఎంతసేపటికి కూడా పనికిరాని విషయాల మీద ధ్యాస అనేది పెట్టరు. ఏది చేసినా కూడా వారికి ₹1 లాభం వచ్చేటట్టుగా వారి పనికి తగ్గట్టుగా వారి అనుకూలానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. కాబట్టి చాలా వరకు కూడా వీరికి సమస్యల సంఖ్య అనేది తగ్గుముఖం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే వీరికి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళ తరపు నుంచి గొడవలు మాటలు అనేవి పడుతూ ఉంటారు. అంటే ఏదైనా సరే మాకన్నీ తెలుసు, మేము ఏదైనా చేయగలుగుతాము, మీకు చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విధానంలో కొంచెం తల్లిదండ్రులతో మాట్లాడడం వల్ల ఏంటంటే కొంచెం తల్లిదండ్రులకి వీరికి మధ్య గొడవలు జరిగే అవకాశం అనేది ఉంటాయి. కాబట్టి మీరేంటంటే వాళ్ళు ఏదైనా అన్నా చేసినా కూడా వాళ్ళు అక్కడితో వదిలేసేస్తే ఆ సమస్య అనేది అంతటితో సర్దుకుంటుందన్నమాట. అలా కాకుండా ప్రతిదీ కూడా మీరే అంటే అలా మాట్లాడితే ఏంటంటే కొంచెం శత్రుత్వం ద్వేషం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర అయినా సరే అలా బయట ఎవరి దగ్గర అయినా సరే మీరు కొంచెం 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడితే మంచిది. అక్కడ అవతల వాళ్ళది తప్పు ఉండొచ్చు, ఉన్నా సరే వారికి అర్థమయ్యేటువంటి పద్ధతిలో వీరు మాట్లాడి అక్కడ పద్ధతిగా లెగిసి వెళ్ళిపోతే మంచిదన్నమాట. లేకపోతే వారు ఏంటంటే ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కుదిరితే అవమానం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు, అవకాశాల కోసం చూస్తూ ఉంటామన్నమాట. కాబట్టి గొడవ జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి మెదలకుండా లేచి పక్కకు వెళ్ళిపోతే అది అంతటితో ఆగిపోతుందన్నమాట. ఇక మీకేంటంటే నూతనంగా మీరు గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులలో మీకు ఏదైనా పూజా కార్యక్రమాలు లేకపోతే గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు లేదా శంకుస్థాపనలు చేసే అవకాశాలు అయితే అవ్వచ్చు. ఇట్లా మీకు ఏంటంటే ఏదో ఒకటి దైవత్వానికి సంబంధించినటువంటి పనులు అనేటివి ఉంటాయన్నమాట. అంటే పూజల్లో పాల్గొంటారు, సంతోషంగా ఉండగలుగుతారు. మీరు అంటే ఏదైతే మంచిగా ఎదగాలని చెప్పి ఎదుగుతున్నందుకు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంటారనమాట. ఆ దైవం యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పని తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మీ విజయవంతంగా ఈ 3 రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారు. తినడానికి కూడా సమయం అనేది ఉండదన్నమాట. కాబట్టి చాలా బిజీగా ఉంటారు. అలాగే రావాల్సినటువంటి డబ్బులు కూడా చేతికి అందే టైం అనమాట. నెల చివరి రోజులు కాబట్టి అంటే అలాంటివి ఏవైనా మీ కింద నలుగురు పని చేస్తున్నా కానీ లేదా మీరు ఎవరి దగ్గరైనా పని చేస్తున్నా కూడా డబ్బులు చేతికి అందే సమయము. అలాగా బిజీగా ఉండటం వల్ల వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశము ఈ 3 రోజులు అయితే ఫుల్ బిజీ. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే మీరు కొంచెం మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర అనేది చూసుకోవాలి. లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. కొంచెం అలసిపోతూ ఉంటారు, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కాకపోతే మీరేంటంటే చాలా వరకు కూడా నిదానంగా తెలివిగా చాకచక్యంగా పనులెత్తి చేసుకుంటారు. అంటే నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూజలు లేదా శంకుస్థాపనలు, భూమి పూజ ఇలాంటివన్నీ జరిగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఇంకా బండ్లు ఏదైనా కార్లు కానివ్వండి లేదా బండి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న
ఒక ఇల్లు కొనుక్కోవడం లేదా ఇల్లు కట్టుకోవడం లేదా ఏదైనా ఒక భూములకు పొలాలు కొనుగోలు చేయడము లేదా అపార్ట్మెంటు కొనుగోలు చేయడం ఇలాంటివి ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా మీకైతే కొనేటువంటి సమయం కూడా వచ్చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే అపార్ట్మెంట్లో వాటికి వీటికి అని చెప్పి అనుకున్న వాటికన్నా కూడా ఆలోచన విధానం ఏంటంటే సొంతంగా మనం ఏదైనా భూమి తీసుకొని మనం చక్కగా ఇల్లు కట్టుకుంటే మంచి గృహం కట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి వీరి ఆలోచన అనేది ఉంటుందన్నమాట. అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికంటూ ఒక సొంతంగా అంటే పూర్తిగా వీరికి అన్నట్టుగా ఉండే అది ఎక్కువగా ఇష్టపడతారనమాట. మీ ఆలోచన తగ్గట్టుగా ఖచ్చితంగా మీకైతే నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం అయితే చక్కగా కనిపిస్తుందండి. అలాగే వీరిలో అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారా, అందరికీ ఇలాగే అంటే అవకాశాలు వస్తాయా, ఇలాంటి అదృష్టం ఉంటుందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీలో చాలామంది కూడా బాధలు పడే వాళ్ళు ఉన్నారు. డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా అందరు డబ్బు ఉన్న వాళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం మన ఉద్దేశం కాదండి. ఎక్కువగా లేని వాళ్ళే ఉంటారు. ఎందుకు అంటే మీకు పిత్రార్జిత ఆస్తి వచ్చినప్పటికీ కూడా వాటిని అనుభవించడం తక్కువ. అలాగే కొంతమందికి లేకుండా పోయి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన విషయం ఏంటంటే మీ ఆలోచన విధానం అనేది గొప్పగా ఉంటుందన్నమాట. మీలో కటిక పేదవాడు ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారుతారనమాట. ఎందుకు అంటే మీ ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది. మీరేంటంటే కింద పడ్డానో కిందే ఉండాలని చెప్పేసి మీరు అనుకోరు. పైకి లేచి నిలబడి మేమంటూ ఒక ఇది అన్నట్టుగా మంచి పేరు మరియు మర్యాదల కోసం తపన పడే వ్యక్తులుగా మీరు చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీ ఆలోచన విధానం అనేది బాగుంటుంది. అలాగే మీకు అదృష్టం కూడా వరిస్తుందన్నమాట. మీ రాశికి గురువు ఎవరు? శుక్రుడు. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ చెట్టుకు ఎప్పుడు ఉంటుంది. మీరు కొంచెం కష్టపడితే ఆమె కూడా జీవితంలో మీరు మంచిగా సక్సెస్ అవుతారు, చేరగలుగుతారనమాట. కానీ కష్టం అనేది కంపల్సరీగానే ఇంకోసం ఎక్కువ చేస్తుంటుంది బాధ. అందుకే కొంచెం శ్రద్ధ పెట్టండి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా పడండి. ఎట్లా డల్లుగా ఉన్న వాళ్ళు కూడా అదృష్టం మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు కష్టపడితే మీ తిరగనేది ఉండదు. ఖచ్చితంగా తిరుగులేని రాజయోగం అయితే తప్పకుండా తులారాశి వ్యక్తులకి ఉంటుంది. ఏమీ లేని వాళ్ళని సరే కష్టపడితే దైవానుగ్రహం ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా సెటిల్ అయిపోతారు. కోట్లకి కోట్లు సంపాదిస్తారు. మీకు కలుసుబాటు అనేది బాగా ఉందన్నమాట. ఎందుకంటే మీ పట్టుదల, మీ తెలివి, ఆలోచన దేవుడు మీకు అన్ని ఇచ్చాడు. దాన్ని మీరు వాడుకుంటే మీకు తిరిగి అనేది ఉండదు. మిమ్మల్ని దేనిలో కూడా తన్నే వాళ్ళు ఉన్నారనమాట. అందరికంటే కూడా మీరు మంచిగా ఎదగగలుగుతావు. తిరుగులేని రాజయోగం అయితే పడుతుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా మీరు చేసేటువంటి పనుల్లో శ్రద్ధ, ప్రేమను కనుక కాస్త ఉంచుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది విపరీతంగా ఉందండి మీ రాశిపరంగా. కాబట్టి అప్పుల సమస్య ఏదైనా కానీ తీరుతాయి. డబ్బు ఓకే ఒకసారి వచ్చేసిందని చెప్పేసి ఎవరు కూడా మీ దగ్గర ఒక 10 రూపాయలు కష్టం చేస్తే మీకు 100 రూపాయలు ఆ 10కి తోడుగా ఇంకొక 10 రూపాయలు లేదా ఇంకో 20 రూపాయలు అలా ఎక్స్ట్రా ఖర్చు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కష్టపడండి. ఆ మార్పులు చేర్పులు చూసి మీరు ఆశ్చర్యపోవడం అలా కలుసుబాటు ఏంటనేది మీకు నేను చెప్పడం కాదండి, మీకే అర్థమవుతుందన్నమాట ఆటోమేటిక్గా చేసేటప్పుడు. ఎందుకంటే మీ పట్టుదల, మీ తెలివి, ఆలోచన మీ దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. కానీ మీరు వాడుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. మిమ్మల్ని దేనిలో కూడా తన్నే వాళ్ళు ఉండరనమాట. అంటే అందరికన్నా కూడా మీరు మంచిగా ఎదగగలుగుతారనమాట. తిరుగులేని రాజయోగం మీకు తప్పకుండా పడుతుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా మీరు చేసేటువంటి పనుల్లో శ్రద్ధ, ప్రేమను కనుక కాస్త ఉంచుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది విపరీతంగా ఉందండి మీ రాశిపరంగా. కాబట్టి అప్పుల సమస్యలు ఏమైనా కానీ తీరుతాయి. డబ్బు ఒకేసారి వచ్చిందని చెప్పేసి ఎవరు చెప్పరు. కానీ మీరు కనుక ఒక 10 రూపాయల కష్టం చేస్తే మీకు 100 రూపాయలు ఆ 10కి తోడుగా ఇంకొక 10 రూపాయలు లేదా ఇంకొక 20 రూపాయలు అలా ఎక్స్ట్రా ఖర్చు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కష్టపడండి. ఆ మార్పులు చేర్పులు చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది కలుసుబాటు ఏంటనేది ఇప్పుడు మీకు నేను చెప్పడం కాదండి, మీకు అర్థమవుతుంది అనమాట ఆటోమేటిక్గా చేసేటప్పుడు. ఇక మీకు ఏంటంటే కొంచెం జాతకంలో దోషాలు ఉన్నాయి. ఆ జాతకంలో దోషాలు అనేటివి తీసేసుకోవడం అంటే కొంచెం కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్తూ ఉండాలి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం రోజున
వెళ్ళి తులసి మాల సమర్పించటం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారనమాట. అలాగే ఇంట్లో కూడా స్వామివారికి పూజ చేసినప్పుడు పచ్చ కర్పూరంతో మీరు ఆరతి ఇవ్వండి. అలాగే మీరు స్నానం చేసేటువంటి నీటిలో కాస్తంత పచ్చ కర్పూరాన్ని పొడిలాగా వేసుకొని అట్లాగా నీటితో స్నానం చేయడము, అలాగే విభూదిని కూడా మీరు సోమవారం శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ విభూదిని నుదుటిన ధరించడం, అలాగే విభూదిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని చేసుకోవడం వలన కూడా మీకు నూతన ఉత్తేజం అనేది వస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. నరదిష్టి అనేది కూడా బాగా ఉంటుందన్నమాట. నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అలాగే మీరు రాళ్ళ ఉప్పును కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని చేసుకోవాలి. మీరు దిష్టి తీసేసుకునే కన్నా కూడా మీరు రాళ్ళ ఉప్పును నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీకు నరదిష్టి నుంచి కూడా పూర్తిగా పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా మీరేంటంటే కాస్త వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకులను కూడా మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కూడా కాస్త తగిలించుకుంటూ ఉండాలి. అవి ఎండిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఎవరితొక్క చోట విసిరేయండి. అలాగే మీరు గుమ్మడికాయను కూడా కొంచెం అమావాస్య తిథులు అలాంటప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా ఆదివారం రోజు కట్టుకుంటూ ఉండాలి. గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుందనమాట. కాబట్టి గుమ్మడికాయ కట్టుకోండి. అలాగే గుమ్మడికాయతో కాస్త దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అంటే మీకు దిష్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఎవరితో పంచుకోవద్దు. అంటే చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వారు చెప్పుకోండి. కానీ ప్రతి కాడ కూడా ఏంటంటే మీరు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని హైలైట్ చేయడం వల్ల కూడా మీ పరంగా వారికి కూడా దిష్టి అనేది పెరుగుతుందనమాట. లేకపోతే అంటే మీరు నా భార్య చెప్పుకుంటూ ఉంటుంటే భార్యకు కూడా దిష్టి పెరుగుతుంది. లేదంటే నా భర్త అని చెప్పుకుంటుంటే భర్తకి దిష్టి పెరుగుతుంది. పిల్లలు కూడా ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి వారి మీద చూపులు అనేవి పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాగా ఏదైనా ప్రతిసారి అలాగే చెప్పుకోకుండా ఉంటే మీరు ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి. కానీ జనానికి అంత గొప్పగా చెప్పుకోవడం వల్ల గొప్పల వల్ల ఏంటంటే తిప్పలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ 3 రోజులైతే బాగా బిజీగా ఉంటారండి. అయినా సరే మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. చేతికి డబ్బు అందుతుంది. తప్పకుండా చేతికి డబ్బు అంది తీరుతుంది. ఆ డబ్బును కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం అనేది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. అనవసరాలు తగ్గించుకోవడం వల్ల మీరు మంచిగా ఊహించిన స్థాయిలోకి ఎదగలుగుతారు. అలాగే ఆ డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో చక్కగా దీపం ముందు పెట్టుకొని దీపారాధన చేసుకొని చక్కగా దండం పెట్టుకొని బీరువాలో పెట్టుకోండి, మీకు మంచిది. కాబట్టి తులారాశి వారికి 3 రోజులు ఏంటనేది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మాత్రం సపోర్ట్ అయితే మాత్రం చేయండి. మీకు తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో ఓం వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కామెంట్ చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఆ దైవం అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.